ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5G, మన దగ్గర 4G. నిన్న మంత్రి గారి కార్యాలయం వాళ్ళ డిఫెన్స్ ఏంటిది అని అంటే ఇంకా ఊర్లలో టవర్లు రాలేదు, 4G రాలేదు, ఇది అందుకే 4Gయే కరెక్ట్ అని. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? ఇంకా 5G ఫోన్లలో 4G రాదా? 5G ఫోన్లు ఇస్తే 4G రాదా? ఆటోమేటిక్గా 4Gకి వెళ్తుంది కదా. 5G కూడా వస్తుంది ఫెసిలిటీ, 4G కూడా వస్తుంది. మేము అడుగుతున్న సింగిల్ ప్రశ్న ఏంటంటే అదే ధరకు మీరు 5G ఫోన్లు ఇవ్వచ్చు, కానీ మీరు ఇచ్చింది 4G ఫోన్లు. ఎందుకు? ఆ యొక్క కమిషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి, ఆ డబ్బులు వచ్చినాయి కాబట్టి. మేము అందుకే స్పెసిఫిక్గా సిబిఐ ఎందుకు అంటున్నామంటే ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఉన్నాయి కాబట్టి, దాని యొక్క ప్రెరోగేటివ్ ఆ జ్యూరిస్డిక్షన్ సిబిఐకి ఉంటుంది కాబట్టి సింపుల్గా మేము క్షమాపణనా, లేకుంటే మమ్మల్ని చెప్పుతో కొట్టుడా, లేకపోతే కేసీఆర్ గారు క్షమాపణనా, ఇవన్నీ కాదు. సీతక్క గారు క్లీన్ అండ్ క్లియర్గా వారి దగ్గరికి ఎవరు వచ్చిండ్రో, ఎవరి కాంట్రాక్ట్ తెచ్చిర్రో, ఎవరికి ఎన్ని ముడుపులు అందినాయో దీని మీద తేట తెల్లం కావాలంటే ఇవాళ సిబిఐ దగ్గరకు పోవాలి. ఎందుకంటే రేపటి దినము అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరూ ఇంటింటికి పోతారు ఈ డొక్కు ఫోన్లను పట్టుకొని. ఎందుకంటే ఫేస్ రికగ్నిషన్ అది చేయాలి ఆ సిస్టమ్. ఇందులో యాప్స్ ఉంటాయి, ఇది 64 GB. ఇక మళ్ళీ స్లో డౌన్ అవ్వడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవాళ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ అంగన్వాడీ టీచర్స్ యొక్క హక్కు, వాళ్ళకి ఎంతైతే ఈ అమౌంట్ ఫిక్స్ చేసిర్రో అందులో 5G ఫోన్స్ వస్తాయి కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.